జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్టకేలకు మాకు గాజువాకలో వర్షం పడిందండి. ఉదయం కొంతసేపు పడింది, తెల్లవారుజామున కూడా పడింది, మధ్యాహ్నం కూడా పడిందండి. కొంచెం మొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఎంత నీరు ఇచ్చినా సరే మొక్కలకి వర్షం నీరే బాగా ఫ్రెష్ ఉంటుంది కదండి. ఇది చూడండి, మా కాకరకాయ పాదు. ఇందులోని మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయండి. ఇదిగోండి, ఇదేమో మెయిల్ మొక్క, ఇక్కడ వచ్చి ఇది ఫిమేల్ పాదు అనమాట. ఇది దీనికి చిన్న 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 పిందులు వస్తున్నాయండి. అయితే ఇప్పుడు వీడియోలో కనిపించకపోవచ్చు, నేను మళ్ళీ పిందులు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇది ఫిమేల్ పాదు అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. కొంచెం వర్షానికి కలకల్లాడుతాయండి మొక్కలు. ఇవి మళ్ళీ ఆనవ చిన్న రౌండ్గా ఉంటాయి. ఇది మీషో నుంచి తెప్పించేసానండి. వచ్చి నేను నిన్న ఒకటి కట్ చేశాను, ఇంకొకటి ఉన్నదనమాట. ఇది మా పొటల్స్ది అనమాట అండి పాదు. ఇది మాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదండి ఒకసారి. బొత్తాయండి, ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడే జస్ట్ ఇదే రావడం అనమాట. ఫస్ట్ ఒక్కటి వచ్చింది, ఇప్పుడు రెండు వచ్చినాయి. దీనికి అన్నీనండి పళ్ళ తొక్కలే ఇస్తాను అనమాట నేను. ఇంకా కాయలు ఎదుగుతున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఇదేనండి మా జామ చెట్టు. ఇది కాయలు పూతతో నిండిపోయి ఉన్నదండి. చూసారా ఎంత బాగున్నాయో. ఉడతలు దీని పని పట్టకుండా ఉంటే మాకు తినటానికి దొరుకుతాయండి. చూసారా, ఇలా క్లాత్ కట్టి ఉంచవలసి వస్తుందండి. ఉంచినా సరే కొంచెం అది ముగ్గిన వాసన రాగానే అదేం చేస్తుందంటే వచ్చి అదే క్లాత్ని కూడా పీకేస్తుందండి, నోటితోటి పీకేసి తినేస్తుంది అనమాట. ఇది చూపించాను కదండి, పెద్ద మల్లి మొగ్గలనే వస్తాయని ఒకసారి వీడియో పెట్టాను కదా, ఆ మొక్క ఇది. ఇది మా బ్రహ్మకమలం అండి. దీనికి ఏమైందో ఇలాగా ఆకులు మాడిపోతున్నాయి అన్నమాట. మాడిపోతున్నాయి ఇది ఆకులు. ఇదొక జామ మొక్క అండి మాది. దీనికి కూడా కాయలు ఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఇదేమో నిమ్మ మొక్క. ఇది మరి థాయ్ లెమనో కాదో నాకు తెలియదండి, నాకు మర్చిపోయాను. నేను కొని 3 సంవత్సరాలు అయింది, 1-2 కాయలే వచ్చినాయి. ఇది ఒక జామ మొక్క. దీనికి ఫుల్గా కాయలు వచ్చినాయి కానీ ఉడతలు తినేసినాయి. విరజాజి తోట అండి, మా విరజాజి తోట 4 కుండీల్లో ఉన్నాయండి విరజాజులు. 1, 2, 3, 4. ఈ 4టిలోనే చాలా పువ్వులు వస్తాయండి. నేను మీకు చూపించాను చాలాసార్లు. విరజాజులు చాలా ఎక్కువ వస్తాయి మా ఇంట్లోని. ఈ ఎండాకాలం బాగుంటాయి కానీ మాకు ఎప్పుడూ విరజాజులు ఉంటాయండి. మా గార్డెన్ టూర్ అన్నమాట ఇది. ఇది దబ్బ మొక్క అండి. ఇందులోనే సపోటా మొక్క, ఇది బొబ్బాస్ మొక్క అండి, సపోటా కాదు, బొబ్బాస్ మొక్క కూడా ఉంది. ఇందులోనే స్వీట్ లెమన్ కూడా ఉన్నాయండి. దానిమ్మ, ఇవి 2-3 రకాల మందారాలండి. ఇవేమో పసుపు అంటే బిస్కెట్ కలర్ మందారం. ఇదేమో ముద్ద మందారం, పంచముఖి మందారం. చూసారండి, ఇలాగ దోమతెర కప్పి ఉంచవలసి వస్తుంది, లేకపోతే ఉడతలు మొత్తం మొగ్గలన్నీ తినేస్తాయండి.
ఎడేనియం అండి ఇది మాది. ఇది సింగిల్ రేకదే అనమాట. ఎడేనియంలో ఇదొక కలర్ అండి. ఇది థిక్ రెడ్ అనమాట. అసలు యాక్చువల్లీ మీషో వాడు ముద్దవి ఇచ్చి పంపుతాను అని, అది ఫోటోలోని ముద్దవి అని పెడితే సరేలే ముద్దది కదా అని చెప్పి నేను తెప్పిస్తాను. ఇది ర్యాకే అయిపోయింది. కలర్ బాగుందిలేండి. ఇంకా ఉన్నాయండి, ఇంకా తెప్పించాను 6 మొక్కలు మొత్తం. ఒకటి ఉంది. ఈ 6 మొక్కల్లో మరి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఈ 6 మొక్కల్లో ఏది ముద్ద అవుతుందో తెలీదు. ఇది మా కాకరకాయ పాదు అనమాట. ఇది ఈసారి ఇప్పుడు పూత పెడితే తెలియాలి. ఇది కూడా హైదరాబాద్ నుంచి తెప్పించాను నేను దుంపలు. మరి ఇంక ఇది ఆడదో అవుతుందో మగవే అవుతాయో తెలీదు. చూశారు కదండి మా గార్డెన్ టూరు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మొక్కలు హెల్తీగా ఉండడానికి ఇవేనండి. ఈ తొక్కలు తెప్పించి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.